నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పోర్టుల ముసాయిదా బిల్లుపై మంత్రి మేకపాటి స్పందన మైనర్ పోర్టుల నిర్వహణ కేంద్రం చేతిలోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న మంత్రి సింహాచలం దేవస్థానం వీడియోలు మార్ఫింగ్ చేసిన దుండగులు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తామని ఆలయ ఈవో హెచ్చరిక మాజీ మంత్రి దేవినేనిపై మైలవరం ఎమ్మెల్యే ఫైర్ శివరాజకీయాలు మానుకోవాలని వసంత కృష్ణ ప్రసాద్ హితవు పుట్టపర్తి మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం నగర అభివృద్ధి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వినుకొండలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమం వాలంటీర్ల పనితీరును ప్రశంసించిన ఎమ్మెల్యే ఇక డీటెయిల్ చూస్తే పోర్టుల అంశంపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. మైనర్ పోర్టుల నియంత్రణ కేంద్రం చేతిలోకి వెళ్తే రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత పోర్టుల ముసాయిదా బిల్లు నేపథ్యంలో మేకపాటి వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు. బిల్లుపై అధ్యయనానికి కొంత సమయం అవసరమని కేంద్రానికి తెలిపినట్టు వివరించారు. ఓ నిపుణుల కమిటీ వేసిన అధ్యయనం జరుపుతామని పేర్కొన్నారు. ఏపీ పోర్టుల గురించి చెబుతూ రామాయపట్నం పోర్టు పనులు ఈ నవంబర్లో ప్రారంభమవుతాయని వెల్లడించారు. వచ్చే 5 సంవత్సరాల్లో 6 పోర్టులను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించాలని మంత్రి మేకపాటి చెప్పారు. మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక ప్రతిపాదికన నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఇటీవల కొందరు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలను మార్ఫింగ్ చేయడంపై దేవస్థానం ఈవో సూర్యకళ తీవ్రంగా స్పందించారు. రిమిక్స్లు చేసి కఠినంగా వివరిస్తామని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి చర్యల్లో దేవస్థానం సిబ్బంది పాత్ర ఉందని తేలితే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని తేల్చి చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ కూడా రిపోర్ట్ చేస్తామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పీఆర్ఓ కెమెరామెన్ తప్ప ఆలయం లోపలికి ఎవరు మొబైల్స్ అనుమతించబోమని బయట లాకర్లో పెట్టుకోవాల్సిందేనన్నారు. సింహాచల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి ఆస్కారమే లేదని ఈవో సూర్యకళ చెప్పారు. టెండర్లు అవుట్సోర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లోనూ హిందువులను దేవునిపై విశ్వాసం ఉన్న వారిని తీసుకుంటున్నామని తెలిపారు. రోజుని మనకి రాత్రి వీడియోస్ బయటకు వచ్చాయండి. మంగళవారం రోజు నేను ఊళ్ళో లేకపోవడం, బుధవారం నాడు రావడం జరిగింది మధ్యాహ్నం నుంచి. సో వెంటనే ఏంటంటే మనం ప్రిలిమినరీ ఎంక్వైరీలో అసలు ఏంటి జరిగిందన్నది టెంపుల్ ఏఈఓ ద్వారా అసలు ఒక రిపోర్ట్ తీసుకున్నాము. దాని ద్వారా ఎవరైతే అంటే ఇక్కడ 2 రకాలు వీడియో తీయడం అన్నది మనం అందరం మామూలుగానే తీస్తూ ఉంటాము. అది ప్రాబ్లం కాదు. ఆ రీమిక్సింగ్ అన్నది ఎక్కడ జరిగింది అన్నది దాని మీద మొత్తం పూర్తిగా మనం ఒక ఎంక్వైరీ చేస్తున్నాము. ఒకవేళ వీలైతే దాన్ని సైబర్ క్రైమ్ కూడా డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చి దీని ద్వారా అసలు ఎక్కడ రీమిక్సింగ్ జరిగింది, ఎవరు ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్నదంతా మొత్తం మనం దర్యాప్తు చేయించి మన దేవస్థానం ఎంప్లాయీస్ కనుక ఎవరైనా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కమిషనర్ గారికి కూడా రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా ఎంక్వైరీ పూర్తి అవ్వలేదు కదా, ప్రిలిమినరీ. నిన్ననే నా దృష్టికి రిపోర్ట్ ఇచ్చారు ఇలా జరిగిందని, అలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్. మన రాత్రి చూసినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల మాట్లాడలేకపోయాము. నిన్నంతా నేను చూశాను, వీడియోలన్నీ చూసి మొత్తం రిపోర్ట్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఎవరి మీద అయితే సస్పెక్ట్ ఉందో వీడియో తీయడం వరకు పర్లేదు, బట్ అక్కడ రీమిక్సింగ్ అన్నది ప్రాబ్లం. వీడియో ఎవరైనా తీయొచ్చు. దానికి తోడు ఇప్పుడు మనం ఏంటంటే ప్రివెంటివ్ యాక్షన్గా ఇంకా మొత్తం ఆఫీస్ స్టాఫ్ కానీ టెంపుల్ స్టాఫ్ కానీ టెంపుల్లోకి వెళ్ళే వాళ్ళందరి దగ్గర కూడా మొబైల్స్ అరెస్ట్ చేసి ఈ మంగళవారం రోజుని మనకి రాత్రి వీడియోస్ బయటకు వచ్చాయండి. మంగళవారం రోజు నేను ఊళ్ళో లేకపోవడం, బుధవారం నాడు
రావడం జరిగింది మధ్యాహ్నం నుంచి. సో వెంటనే ఏంటంటే మైలవరం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు వసంతకృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మండలంలోని తోలుకోడు గ్రామంలో మల్లాది నాగేంద్రమ్మ అనుమానాస్పద మృతిపై ఆయన స్పందించారు. మృతురాలు నాగేంద్రమ్మ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యురాలని, మా కుటుంబ సభ్యురాల పట్ల ఈ సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా మాజీ మంత్రి దేవినేనిపై ఫైర్ అయ్యారు. శవాల మీద పేలాలు ఏరుకునే దేవినేని ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలంటూ హితవు పలికారు. సంఘటన జరిగిన 12 గంటలు కూడా గడవక ముందే నీచ రాజకీయాలు మొదలుపెట్టావని, అందుకే జనం వెంటబడి బుద్ధి చెప్పారని అన్నారు. మహిళ మృతిపై దర్యాప్తు చేస్తున్నారని, టీడీపీ కార్యకర్తలే మహిళలపై దాడి చేసినట్టు విచారణ తేలిందని అన్నారు. నువ్వు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తే నిన్ను చూసి బదిరేవాళ్ళు కానీ బెదిరేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు దేవినేని ఉమామహేశ్వరరావు. నీకు రోజువారీ సమాధానాలు చెప్పట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ వికృత చేష్టలో నీ వికృత పోకడ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను వదిలేసి అనుకున్నా. నీకు సమాధానం చెప్పడం ఎంత, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ గురించి అన్నీ చెప్పినాడు నేను. కాబట్టి మాకేం భయం లేదు, అన్నీ చెప్తాం. రాష్ట్రంలో నేను అక్కడ పొడి చేశా, ఇక్కడ పొడి చేశా, లేకపోతే పోలవరం అయితే నేను పూర్తి చేశా, 70% కట్టా, 72%. ఏంటి నువ్వు కట్టింది? రాజశేఖర్ రెడ్డి గారి కాల పంట పోలవరం. ఆ మహానుభావుడు మొదలెట్టించి దాన్ని అంతా కాలువలు వేస్తే ఆ రోజు అది పూర్తి కాదు, కమిషన్ల కోసం కాలువలు దివారని అక్కడేదో క్రికెట్లు ఆడి ఎద్దేవా చేసిన పరిమాణాలు. అదే పోలవరం 2018 కల్లా పూర్తి చేస్తాను, రాసి పెట్టుకొని సాక్షి పత్రికలో అని చెప్పి శాసనసభలో మాట్లాడేది నువ్వు. 2019 మే దాకా వెలగబెట్టి నువ్వు ఎందుకు పూర్తి చేయలా? నువ్వు 75% పూర్తి చేస్తే ఈ మిగిలిన పూర్తి చేయడానికి 2 రోజులు పెట్టేది కాదు. మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మా ప్రభుత్వం, మా నాయకుడు, మా కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి చేతితో ప్రారంభమైంది, మా జగన్మోహన్ రెడ్డి గారి చేతితో ప్రారంభమవుతుంది. వాగే నోటికి మనకి తెలియదే లేదు కదా, ఆ మురిగే కుక్కకి మనం రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ విషయాలు చెప్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. అధికారులు వాళ్ళ పని వాడు చేసిన తర్వాత మనం ఏదైనా తప్పులు ఉంటే తగు చర్యలకు ముందుకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. 12 గంటలు కూడా గడవక ముందు ఎక్కడో అక్కడ ఏదో జరిగింది, ఏదో దొరుకుద్ది, దాంట్లో పేలాలు ఎదుర్కొందాం అని చెప్పి బయలుదేరాడు. ప్రజలు తరిమి కొట్టారు. నిన్న గ్రామస్తులు మాట్లాడిన వీడియో కూడా, ఆడియో క్లిప్పింగ్ కూడా ఈరోజు అన్ని గ్రూప్స్లోకి వచ్చింది. వాళ్ళే ఏం చెప్పుకుంటున్నారో, ఏం జరిగిందో విన్నారు. కాబట్టి ఇట్లాంటి వెకిలి చేష్టం మానుకోవాల్సిందిగా, ఎందుకంటే మనందరం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం. నీలాంటి గతంలో ఎన్నోసార్లు చెప్పారు, మనకి వెధవులకు పదవులు వచ్చినా, గాడిదలకు కొమ్ములు వచ్చినా ఇదే రకంగా ఉంటుంది. ఎందుకంటే వెధవులకు పదవులు వస్తే ఏం జరుగుతుందో మనం చూసాం. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో పెట్టే అభివృద్ధి నిధుల కంటే ఈ 2 మాసాల్లో, ఈ 2 సంవత్సరాల్లో, ఈ 14 మాసాలు కరోనా ఉన్నప్పటికీ నేను ఎక్కువ పెట్టిన నిధులు ఇక్కడ పెట్టాను. అతను 5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి 2 పంటలకు ఏ వర్ష సంవత్సరాలు నీళ్లు తేని అతని దృష్టిలో ఉంటే 2 సంవత్సరాలు నేను పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకొచ్చి 2 పంటలకు నీళ్లు ఇప్పించాను. 10 ఏళ్లలో అతను ధాన్యం ఎంత కొనుగోలుకు చేయించాడో కేవలం 2 సంవత్సరాలు అతను ఎక్కువ చేసాం. ఇంతకంటే గణాంకాలు ఎక్కువ. అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీలో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని, అందుకు కౌన్సిల్ సభ్యులు సహకరించారని శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ తుంగ ఓబులపతి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 20వ వార్డులోని సమస్యల పరిష్కార దిశగా అధికారులు, సభ్యులు కృషి చేయాలని సూచించారు. పట్టణంలో ఆర్టీసీ డిపో సమీపంలో అర్బన్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, 40 కోట్లతో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 100 కోట్లతో నగర పంచాయతీలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. పట్టణంలో తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని సభ్యుడు చెరువు భాస్కర్ రెడ్డి తెలుపగా, కొత్త సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించామని, త్వరలో విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. దానివల్ల మన పిల్లలకు, చుట్టుపక్కల 6 మండలాల పిల్లలకు చాలా అనుకూలం అవుతుంది. ఇలాంటి సెంటర్ రావడం అనేది చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మీరందరూ ఇక్కడ చేస్తారు, మన వర్కర్స్ వచ్చి కనెక్ట్ చేసుకొని పోతా ఉంటారు అనమాట. ఇది మన వర్కర్స్ డైలీ రావచ్చు, ఒకసారి 2 రోజులు రావచ్చు, ఒకసారి 3 రోజులు రావచ్చు. దాన్ని ఏం చేస్తాయి, కుక్కలు కానీ, పందులు కానీ, పిల్లులు కానీ వచ్చి పీకోవడం వల్ల, దాన్ని ఆవులు దాన్ని పీల్చడం వల్ల దాంట్లో వాటికి కూడా హానికరమే. మనం తిరిగి బయట మనం కూడా తిరుగుతుంటాం, మనం కూడా హానికరమే. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా
ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ప్రతి ఇంటికి 3 డస్ట్బిన్లు ఇస్తాం. తడి చెత్త, పొడి చెత్త, హజార్డస్ వేస్ట్ అని 3 హానికరమైన చెత్త 3 డస్ట్బిన్లు ప్రతి ఇంటికి సప్లై చేస్తాం. గవర్నమెంట్ వారు మేమే ప్రభుత్వం వారు మీకు సప్లై చేస్తాం ప్రతి ఇంటికి. మీరందరూ దాన్ని తడి చెత్తని సపరేట్ గా, పొడి చెత్తని సపరేట్ గా, హానికరమైన చెత్తని సపరేట్ గా మీరు దాన్ని సెగ్రిగేట్ చేసి మా వర్కరే ప్రతి ఇంటి వార్డుల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఈ కార్యక్రమం పైన అందరికి అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పేరు పేరు మారిపోయినాయి. ప్రతి బహిరంగ ప్రదేశాల్లో నీరు కూడా పోయకూడదు, బట్టలు ఉతకూడదు, రోడ్డు మీద ఎవరు చెత్త పడేయకూడదు. అందుకే మేడం ఇందుకే కౌన్సిల్లో పెట్టేసి ఇంతకుముందు ఈ గెజెట్ పాస్ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం వారు, అందుకే కౌన్సిల్లో పెట్టేసి చెప్పండి పర్లేదు సార్. నా వార్డులో అయితే బండి లేదు, ఆ అబ్బాయి అయితే చిన్న దాని మీద నూక్కొని పోతాను సార్. ఇప్పుడు నెక్స్ట్ జూలై 8 అంటే దాదాపు ఇంకా దగ్గర ఉంది మనకి. దీనికి ఆ లోపు సప్లై చేస్తాం. సప్లై చేసి ఇంతకుముందు ఏ విధంగా దాన్ని మర్చిపోండి. ఈ ఖచ్చితంగా జూలై 8 నుంచి మీరు మీ ఇష్టం. ఇప్పుడు మీకు మీరు డెమాలిష్ చేస్తారు, మీరు డెమాలిష్ చేసుకుంటారు. ఆ వేస్ట్ ఏం చేస్తున్నారు, బయట పడేస్తారు కదా, దానికి బయట పడేసే ముందు మున్సిపాలిటీ వారికి చెప్పాలి. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ జేసీ అనుపమ, అంజలి, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే వాలంటీర్ల సేవలను కొనియాడారు. వాలంటీర్ల పనితీరు పట్ల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. పొటెన్షియల్ చూస్తే చాలా పొటెన్షియల్ ఉంది. సో ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఇక్కడ వెళ్ళి పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. వీ విల్ 100% అచీవ్ అవర్ టార్గెట్. దట్ ఈస్ ది మెయిన్ కన్సర్న్ ఆఫ్ దిస్ మీటింగ్. ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. రెగ్యులర్గా ప్రతి ఆఫీసర్తో వాళ్ళు పర్సనల్గా మాట్లాడతాము. సో ఎమ్మెల్యే గారు ఈజ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఫర్ అస్. సో వీ థ్యాంక్ ఎమ్మెల్యే గారు ఫర్ కమింగ్ టు దిస్ మీటింగ్. ఇప్పుడు ఈ మీటింగ్లో, ఈ సమావేశంలో మనము వెనుకొండ మండల్, న్యూజైరా మండల్ అండ్ వెనుకొండ అర్బన్ సంబంధించి చిన్న చిన్న ఏమి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఆల్ టెక్నికల్ ఇష్యూస్ మనము మన లెవెల్లో సాల్వ్ చేస్తున్నాము. బెనిఫిషరీ స్కీమ్ అనేటువంటి మనకి మీ అందరికీ ఆల్రెడీ పట్టా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వానికి తేడా ఏంటంటే కనుక ఇంతకుముందు పెన్షన్ తీసుకోవాలంటే కనుక వాళ్ళకు ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసేసి గంటల సేపు నిలబడేసేసి మధ్యాహ్నం 3, 4 అలాగా ఒకరోజు వచ్చి 2వ రోజు కూడా తిరిగి పెన్షన్ తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకారం తెల్లవారుజామున 6 గంటల వెళ్ళేసేసి వాళ్ళు డోర్ కొట్టేసేసి ఏంటంటే ఎలా ఉన్నారు, ఏంటి మీ ఆరోగ్యం బాగుంటుందా లేదా అని చెప్పేసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం దానికి టైలింగ్ అయినా కానీ ఏదైనా చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళకి టైలింగ్ ద్వారా 10,000 రూపాయలు ఇప్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాకి పెద్దలందరికీ స్కీమ్ ఇల్లు కింద 1,20,000 హౌసెస్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో వెనుకొండలో ఆల్మోస్ట్ 6,116 హౌసెస్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో మన టార్గెట్ కొంచెం ఐ థింక్ పెద్ద టార్గెట్ నాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గ్రౌండింగ్ పొటెన్షియల్ కూడా చాలా ఉంది. సో బెనిఫిషరీస్లో కూడా ఇది చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. చాలా ఉత్సాహం ఉంది ఇక్కడ. సో ఇప్పుడు పొటెన్షియల్ చూస్తే చాలా పొటెన్షియల్ ఉంది. సో ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఇక్కడ వెళ్ళి పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. వీ విల్ 100% అచీవ్ అవర్ టార్గెట్. దట్ ఈస్ ది మెయిన్ కన్సర్న్ ఆఫ్ దిస్ మీటింగ్. ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. రెగ్యులర్గా ప్రతి ఆఫీసర్
ఇక బెజవాడలో దండుపాల్యం బ్యాచ్ను పోలిన నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై సిపి బత్తిని శ్రీనివాసులు మాట్లాడుతూ సిసిఎస్ పెనమలూరు పోలీసులు 5 గ్యాంగును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా పనిచేస్తుండగా ఒకరు కూరగాయల వ్యాపారం చేస్తారని చెప్పారు. పోరంకి పెనమలూరులో ఉంటారని తెలిపారు. సుంకర గోపిరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ చేశారని, మొదటి నేరం పెనమలూరులో చేశారన్నారు. కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసిన వారిని త్వరగా అంత్యక్రియలు చేశారని ఆయన చెప్పారు. కంచికచెర్లలో 2 వృద్ధ దంపతులను ఇలాగే హత్య చేశారన్నారు. ఇప్పటిదాకా 5 కేసుల్లో 6గురిని హత్య చేసినట్లు తెలిపారు. 12న పెనమలూరులో ఏటీఎం బ్రేక్ చేసే యత్నం జరిగిందని, సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరిశోధన చేశామని తెలిపారు. కంచికచెర్ల కేసు వేలిముద్రలు, ఏటీఎం నేరం వేలిముద్రలు ఒకటే కావడంతో మొత్తం కేసులు బయటపడ్డాయన్నారు. వీళ్ళు చేసిన నేరాలతో హత్య జరిగినట్టు బాధితులకే తెలియకపోవడం గమనార్హమని చెప్పుకొచ్చారు. ఇంటికి 2 వైపులా తలుపులు ఉండే ఇళ్లనే టార్గెట్ చేసినట్లు సిపి బత్తిని శ్రీనివాసులు తెలిపారు. వీళ్ళంతా కూడా విజయవాడ వాస్తవ్యులు. ఇందులో ఈ 5 మందిలో ఒక 4 ఆటో డ్రైవర్స్గా చేస్తున్నారు, ఒకళ్ళు పెయింటర్గా పనిచేస్తున్నారు. ఈ 5 మంది కూడాను పోరంకి, తాడిగడప, పెనమలూరు ఏరియాస్లో నివసించేవాళ్ళు. వీళ్ళ వయసు కూడా 20 నుంచి 22 సంవత్సరాలు, చాలా యంగ్స్టర్స్. మొదటగా ఇందులో వేల్పూరి ప్రభుకుమార్ అండ్ గోపిరాజు, సుంకర గోపిరాజు అనే 2 ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్లో వీళ్ళు గోపిరాజు ప్రభుకుమార్కి సజెస్ట్ చేశాడు, మనం ఐసోలేటెడ్గా ఉండే హౌసెస్ చూసుకొని అందులో వృద్ధులు ఉంటే, ఒంటరిగా ఉంటే మనం పోయి నేరాలు చేయడం ఈజీ అవుతుంది, మనకి మంచి బంగారం డబ్బులు కూడా దొరుకుతాయని సజెస్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళు పెనమలూరు ఏరియాలోనే ఒక నేరం చేయడం జరిగింది. వీళ్ళు అనుకున్న ఎంఓ ఏంటంటే స్మాదరింగ్ చేసి, అంటే గుడ్డలు పెట్టేసి మొహం మీద లేకపోతే బ్లాంకెట్ పెట్టేసి ఊపిరాడకుండా చేయటం. యాక్చువల్గా మీకు తెలుసు, లాస్ట్ 1 year నుంచి కరోనా ఉంది. సో ఈ స్మాదరింగ్ చేయడంలో ఏమవుతుందంటే ఎవరికి కూడా అది హత్య చేసినట్లుగా తెలియదు బంధువులకి, అన్లెస్ చాలా ఎక్స్పర్టైజ్ ఉంటే తప్ప. ఒంటి మీద నెల్లూరులో ప్రభుత్వ ఆసుపత్రికి ఓ స్వచ్ఛంద సంస్థ ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందజేసింది. ఆక్సిజన్ పరంగా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలను సిద్ధం చేస్తున్న తరుణంలో స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయని డాక్టర్ ప్రభ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బోటు ప్రమాదానికి గురైంది.
యూ కొత్తపల్లి మండలం మాయపట్నానికి చెందిన బోటు ఒడ్డుకు సమీపంలో తిరగబడింది. చేపల వేటకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బోటులో ఉన్న 6 సురక్షితంగా బయటపడ్డారు. సమీపంలో ఉన్న తోటి మత్స్యకారుల సాయంతో 2 గంటల పాటు శ్రమించి నీట మునిగిన బోటును ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే బోటులో ఉన్న ₹1,00,000 చేపలు సముద్రం పాలయ్యాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బాధితులను ఆదుకోవాలని, కరోనా మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పన్నుల జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో పనులు లేక, ఉపాధి లేక దేశ ప్రజలు అల్లాడిపోతుంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోయలేని భారాలు మోపుతున్నాయని విమర్శించారు. ప్రపంచ దేశాలని ఆయా దేశాల ప్రజలకు నగదు బదిలీ చేసి ఆదుకుంటే మన దేశ ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజలను లూటీ చేస్తున్నాయని విమర్శించారు. కరోనా మొదటి వేవ్లో అలసత్వం వహించి కారణంగా దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, సెకండ్ వేవ్లో మరింత నష్టం చవిచూసినప్పటికీ ప్రభుత్వాలు అప్రమత్తంగా వివరించడం లేదని విమర్శించారు. ప్రజలకు ఆవగింజం తెచ్చి గుమ్మడికాయంత లాక్కుంటా ఉన్నారు. చాలా దుర్మార్గంగా లూటీ చేస్తూ ఉన్నారు. అనేక దేశాల్లో ప్రజలందరూ కూడా మొత్తం నగదు బదిలీ చేసి ప్రభుత్వాలు ప్రజలను ఆదుకున్నాయి. కానీ మన దేశంలో ప్రజలకి ₹1 కూడా ఇవ్వకుండా పెట్టుబడిదారికి లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రజలను లూటీ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్నుల భారంతో ప్రజలను లూటీ చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ విధానాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కరోనా మృతులకు 10 లక్షలు కేటాయించాలని. గుంటూరులో కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో ధర్నాకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని సంఘం కార్యదర్శి బానుజీ డిమాండ్ చేశారు. ముఖ్యంగా పీఆర్సీని అమలు చేయడంతో పాటుగా జగన్ గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం అనేది ఈరోజు ఒక మీడియా సమావేశం జరుగుతూ ఉంది. నా పేరు దూసి భానుజీరావు, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జనరల్ సెక్రటరీని. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మిట్ చేస్తామని చెప్పున్నారు. అలాగే వారు మేనిఫెస్టో ఏదైతే ఇచ్చున్నారో అదే మేము అడుగుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థను ఏదైతే ఉందో అన్నిటి కూడా మేము పర్మిట్ చేస్తామని చెప్పి ఉన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు మేము చేస్తామని మేనిఫెస్టోలో పెట్టున్నారు. నేటికి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఉద్యోగుల పట్ల ఎటువంటి నిర్ణయాలు లేదు. అలాగే దాదాపు 2016లో వచ్చిన పీఆర్స్ ఏదైతే ఉందో చాలీ జీతాలతో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు సరిపోక ఉన్నది. కాబట్టి ఈ సమాన పనికి సమాన వేతనం వచ్చే లోపలే పీఆర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైతే కాంట్రాక్ట్ వారికి ఈ మధ్యన రిలీజ్ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో కాంట్రాక్ట్ వ్యవస్థకి ఎవరు మినిమం స్కేల్ ఇస్తామని చెప్పి ఉన్నారో ఆ మినిమం స్కేల్ అనేది కేవలం కొన్ని స్టేట్ బాడీ ఉన్నటువంటి ఏదైతే ఉందో స్టేట్ పరిధిలోకి ఏదైతే వస్తుందో వారికి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 55,000 పై చిలుకున్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్న అందరికి కూడా ఆ మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే కొన్ని స్కీమ్లో కేంద్రం ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో సంక్షేమ వచ్చే పథకాలు ఏవి ఉన్నాయో వాటికి ఇంప్లిమెంట్ కాకుండా స్టేట్ పరిధి ఉన్నటువంటి వాటి మాత్రమే మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి. అలాగే అవుట్సోర్సింగ్ వ్యవస్థను అయితే ఏపీ కాస్ట్లో తీసుకున్నారో ఆ ఏపీ కాస్ట్ ద్వారా ఇంతవరకు కూడా తీసుకున్నప్పటి నుంచి కూడా ఈఎస్ఐ అనేది కానీ ఈపీఎన్స్ కట్టట్లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అవుట్సోర్సింగ్ వ్యవస్థ కానీ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో కోవిడ్ బాధన పడినప్పుడు వాళ్ళు ఎటువంటి మెడికల్ చూపించుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు లేకుండా ఉంది. కాబట్టి ఈఎస్ఐ వాళ్ళ ద్వారా హాస్పిటల్ చూపించుకునే వ్యవస్థ అయిపోతుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించుంటే ఏజెన్సీ రద్దు చేసి కార్పొరేషన్ అయితే పెట్టుందో ఏజెన్సీ రద్దు చేసి కార్పొరేషన్ పెట్టుందో ఆ కార్పొరేషన్ గవర్నమెంట్ సంబంధించిందే. కాబట్టి గవర్నమెంట్ తక్షణంగా ఈఎస్ఐ అండ్ పిఎఫ్ అనేది అమలు చేయాలి. అలాగే ఇంకా ప్రైవేట్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వ్యవస్థ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఏపీ కాస్ట్లోకి తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇంకో విషయం అంటే మేము ఏదైతే అడుగుతున్నా మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ఉందో
ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ముఖ్యమంత్రి వారు పెట్టున్నారటువంటి మేనిఫెస్టోలో పెట్టుంటే నినాదం ఏమవుతుందో అదే మేము అడుగుతా ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థని పర్మిట్ చేయమని, అవుట్ సోర్సింగ్ వ్యవస్థని కూడా సమాధానం చేస్తున్నారు కాబట్టి రెండు కూడా తక్షణమే డిమాండ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో పనిచేస్తున్న అన్ని రకాలైన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా నల్ల బ్యాడ్జీలతో విధులకు నిర్వహిస్తూ రేపు రానున్న నెల లోపల ఇటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో వాళ్ళు మేనిఫెస్టో పెట్టినటువంటి కార్యాచరణ ఏదైతుందో అది త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం అనేది ఈరోజు మీడియా సమావేశం జరుగుతూ ఉంది. నా పేరు దూసి భానువిజయరావు, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జనరల్ సెక్రటరీని. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మిట్ చేస్తామని చెప్పున్నారు. అలాగే వారు మేనిఫెస్టో ఏదైతే ఇచ్చున్నారో అదే మేము అడుగుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థను ఏదైతే ఉందో అన్నిటి కూడా మేము పర్మిట్ చేస్తామని చెప్పి ఉన్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము చేస్తామని మేనిఫెస్టో పెట్టున్నారు. నేటికి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఉద్యోగుల పట్ల ఎటువంటి నిర్ణయాలు లేదు. అలాగే దాదాపు 2016లో వచ్చినట్టు పిఆర్స్ ఏదైతే ఉందో చాలీ జీతాలతో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు సరిపోక ఉన్నది. కాబట్టి ఈ సమాన పనికి సమాన వేతనం వచ్చే లోపలే పిఆర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైతే కాంట్రాక్ట్ వారికి ఈ మధ్యన రిలీజ్ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో కాంట్రాక్ట్ వ్యవస్థకి ఎవరు మినిమం స్కేల్ ఇస్తామని చెప్పి ఉన్నారో ఆ మినిమం స్కేల్ అనేది కేవలం కొన్ని స్టేట్ బాడీ ఉన్నటువంటి ఏదైతే ఉందో స్టేట్ పరిధిలోకి ఏదైతే వస్తుందో వారికి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 55,000 పై చిలుకున్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ అందరికి కూడా ఆ మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే కొన్ని స్కీమ్లో కేంద్రం ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో సంక్షేమ వచ్చే పథకాలు ఏమి ఉన్నాయో. ఇక రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటు అయినా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు, భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం. అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగను రైతన్నలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టే కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. గుంటూరు జిల్లా వినుకొండలో రైతులు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామంలోని నీటి కాలువలో అనుమానాస్పద రీతిలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు అదే గ్రామానికి చెందిన జంగిటి యాదమ్మగా పోలీసులు గుర్తించారు. ఆమెకి 2 కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యాదమ్మ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 22న ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె కుమారుడు సత్యనారాయణ తల్లి కోసం విచారించినప్పటికీ ఆమె ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో నసర్లపల్లి గ్రామ శివార్లో డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కట్ట గురించి తీసిన కాల్వలో తేలుతూ కనిపించింది. రైతులు గుర్తించి గ్రామ సర్పంచ్ వెంకటేష్ ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈత వచ్చిన మహిళ చెరువులో పడి ఎలా చనిపోయిందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈరోజే ఫోన్ చేసినప్పుడే రాలేదంటే ఇక మా చుట్టాలు అయ్యేదామని ఇక్కడ ముఖ్యాంశాలు మరోసారి. పోర్టుల ముసాయిదా బిల్లుపై మంత్రి మేకపాటి స్పందన. మైనర్ పోర్టుల నిర్వహణ కేంద్రం చేతిలోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న మంత్రి. సింహాచలం దేవస్థానం వీడియోలు మార్ఫింగ్ చేసిన దుండగులు. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తామని ఆలయ ఈవో హెచ్చరిక. మాజీ మంత్రి దేవినేనిపై మైలవరం ఎమ్మెల్యే ఫైర్. శవ రాజకీయాలు మానుకోవాలని వసంత కృష్ణ ప్రసాద్ హితవు. పుట్టపర్తి మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం. నగర అభివృద్ధి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. వినుకొండలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమం. వాలంటీర్ల పనితీరును ప్రశంసించిన ఎమ్మెల్యే. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు.